నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. సింహార్పణ. గురుగారు, మే నెలలో కన్యా రాశి వారి పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? ఓవరాల్గా వీళ్ళ నెలంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళకి, కన్యా రాశి వారికి? కన్యా రాశి వారికి వచ్చేస్తే నిజంగా చెప్పాలి అంటే ఆశాజనకంగా ఉంది. ప్రతి పని కూడా విజయాన్ని సాధిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. వీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుస్తారు. అది నెరవేర్చడం కూడా చాలా వేగంగా అవుతుంది. ఇంతకు ముందు కంటే ఈ నెలలో వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఆలస్యం ఎక్కడా కాదు. ఇవ్వాలనుకున్నాము రాత్రికల్నే కావచ్చు ఆ పని, అంత వేగంగా అవుతాయి. లేదు అనుకుంటూ ఉండంగానే, ఇప్పుడు ఇట్లా మనం మాట్లాడుకుంటూ ఉండంగానే వచ్చి ఆ పని చేసి పెట్టి వెళ్ళిపోతారు. అరే ఇప్పుడేగా మనం అనుకుంది, ఇప్పుడేగా నేను నా భార్యతో డిస్కస్ చేస్తుంది, లేదా మా అమ్మతో డిస్కస్ చేస్తుంది, మా నాన్న ఇట్లా ఎవరితో అయితే డిస్కస్ చేస్తారో అప్పుడే నేను మనసులోది టక్కునైంది అన్నంత స్పీడ్గా వీళ్ళకు పనులు అవుతూ ఉంటాయి. అట్లని అనుకుంటూ కూర్చోమని కాదు, అంటే అంత ఆశాజనకంగా అంత బాగుంటుంది అని చెప్పడం నా ఉద్దేశం. అలా వీళ్ళకు బాగుంటుంది. కాబట్టి వీళ్ళు అసలు వెనక్కి తిరిగి చూడకుండా చక్కగా పొత్తు వ్యాపారాలు కావచ్చు అన్నీ చేయొచ్చు. వీళ్ళకి ఇంకా ఏం చెప్పాలంటే పెద్దల ఆస్తి కలిసి వస్తుంది, అది కూడా మామూలుగా ఉండదు. ఈ నెలలో వీళ్ళ యొక్క గోచారం రీత్యా కనుక చూసుకుంటే వీళ్ళకి ఎట్లా ఉంటుందయ్యా అంటే తాతల ఆస్తి పత్రాలు వీళ్ళకి దొరుకుతాయి. ఉదాహరణకు నాకు తాతల ఆస్తి దొరికింది, నా ప్లాటు నువ్వు కబ్జా చేసావు, నేను నీ మీద కేసేస్తాను, అది నాకే అనుకూలిస్తుంది, నువ్వు ఆల్రెడీ 5 అంతస్తుల బిల్డింగ్ కట్టావు, దాని మీద లావాదేవీలు చూసుకుంటూ నేను మరి కట్టాను కదా అంటాం, నువ్వు నాది కట్టావుగా అంటాం, కాస్త ఫైటింగ్ జరిగినా, నువ్వు నా ప్లేస్లో కట్టావు, మన ఇద్దరికి ఫైటింగ్ జరిగినా చివరికి విజయం నాది అవుతుంది. అలా వీళ్ళకి అలా అనుకోకుండా కలిసి వచ్చేది కొంత బాగుంటుంది. పెద్దల ఆస్తి వీళ్ళకు ఎక్కడొక్కడ ఏదో తీరుగా తెలిసి దాని మీద ప్రయత్నాలు చేసి వీళ్ళదే అని చెప్పి తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక విద్యార్థుల పరిస్థితి గురుగారు? విద్యార్థులు చక్కగా చదువుతారు, కాస్త చెప్పే విషయాల్ని పెడదోన పెడతారు, అదొక్కటి ఉంది. విషయాన్ని దారి మళ్ళిస్తారు. ఎప్పుడు చెప్పే సోదైన చదువు చదువు అంటాడు, ఇంతకంటే ఏం చదువుతాం, ఈ టైపు ఆలోచనలు వస్తాయే తప్ప నిజంగా చెప్తున్నాడు మనం ఆల్రెడీ మంచిగా చదువుతున్నాము, ఈయన చెప్పింది కూడా ఆలోచించి ఇంకా బాగా చదివితే. ఇప్పుడు స్టైల్స్ చెప్తారు, ఇట్లా కాకుండా ఇట్లా చదువు, ఈ తెల్లవారుజామున చదువు ఇంకా బాగుంటుంది, లేదు దీన్ని ఈ థీరీ కాకుండా ఈ థీరీలో చేస్తుడు అని చెప్పేసి అనుభవం ఉన్న వాళ్ళు చెప్తే అదే సోది. ఏముంది మనకు తెలీదా, ఆల్రెడీ మనం ఫస్ట్ ర్యాంక్, దాన్ని ఆ ఫస్ట్ ర్యాంకుని కాపాడుకోవాలనే ఆలోచన కంటే వీడు సోది ఎక్కువ చెప్తున్నాడు అనే ఆలోచన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని కాస్త సరి చేసుకుంటే విద్యార్థులు బాగుంటుంది. జీవితంలో మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉంటుందా? లైక్ ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు రావచ్చు, సడన్గా జీవితంలో రావడం, దానివల్ల ఒక్కొక్కసారి జీవితం బాగుపడుతుంది, ఇంకొకసారి జీవితం నాశనం కూడా అవుతుంది. ఇలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి గురుగారు? అలాంటివి లెక్క వేస్తే ఈ రాశి వారిలో 90% కనబడుతుంది. 10% మనం చెప్పలేము, కానీ 90% కూడా ఇంకా పబ్లిక్గా చెప్పాలి అంటే పెళ్ళి కాని వారికి ఇది ఎక్కువగా కనపడుతుంది, పెళ్ళి అయిన వారికి కూడా పక్కన వాళ్ళ ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొంత ఇబ్బందులు పడేది కూడా కనపడుతుంది. అంటే బయటపడతారు. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నేను చెప్పొద్దు అనుకుంటూనే నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడువే నా తల్లిదండ్రులు చెప్పేస్తారు. తద్వారా నా విషయం బయటపడి దాని మీద కాస్త మన ఇంట్లో గొడవలు అయ్యి చివరికి అది ఒప్పుకోవటము, లేదు అది తప్పురా నాయన, మన కులం కాదు, మన గోత్రం కాదు, ఎందుకురా నాయన ఇట్లాంటి అని చెప్పి సర్ది చెప్పి దాన్ని విడగొట్టడం పూర్తి స్థాయిలో. ఆ అమ్మాయి వైపు కూడా అలానే జరిగి చివరికి ఆ అమ్మాయికి తొందరగా పెళ్లి చేసి పంపిస్తారు. ఇట్లయితే మళ్ళీ ముందు కష్టం, వీళ్ళిద్దరు ఏదో చేసేటట్టున్నారు అని ఇలా అవుతుంది. కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఉన్న స్థాయిని దాటి ముందుకు వెళ్తారు. ఇక లోతుగా చెప్పాలంటే కడుపు కూడా చేస్తారు, తెచ్చుకుంటారు, చేస్తారు, రెండు జరుగుతాయి. ఓకే, అప్పుడు బయటపడుతుంది. అప్పుడు బయటపడి పెద్ద గోళ్ళు అయ్యి ఇంకా చికాకు ఎక్కువ అవుతుంది. ఈ విధమైనటువంటి కష్టాలు ఈ రాశి వారిలో కనపడుతూ ఉన్నాయి. కాస్త ఆల్రెడీ వివాహితం అయినటువంటి వాళ్ళు ఇతర వ్యవహారాలు నడిపించేది కూడా కనపడుతూ ఉంది. తద్వారా
వీళ్ళు మీడియా దాకా కూడా పోయే సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఇక శుభకార్యాలు లాంటివి ఏమన్నా జరగడానికి ఆస్కారం ఉన్న స్కోప్ ఏమైనా కనిపిస్తుంది గురువు? శుభకార్యాలు చేస్తారు. ఇళ్ళల్లో శుభకార్యాలు, మంచి మంచి శుభకార్యాలు, విందు వినోదాల్లో పాల్గొనడమే కాకుండా మన ఇంట్లో కూడా వాళ్ళని పిలిచి మనం చక్కగా ఇక్కడ వీళ్ళు ఇంకోటి ఏంటంటే వీళ్ళ స్థాయికి దాటి చేస్తారు. కొంచెం అప్పు చేస్తారు. ఇప్పుడు 1,00,000 రూపాయల్లో ముగిస్తే మనకి ఏ గోళ ఉండదు, మిగలకపోయినా పర్వాలేదు కానీ తగలదు అని ఓ టార్గెట్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 1,00,000 కాకుండా 1,50,000 2 లక్షలు ఖర్చు పెడతారు బేసిజానికి, అంటే డాంబికానికి ఎక్కువగా పోయి ఖర్చు పెట్టి కొంత ఇబ్బంది పడతారు. అయినప్పటికీ కూడా దాన్ని ఈ నెలలో సవరించుకొని సెట్ చేయగలరు, ఇబ్బంది ఏం లేదు. అలా పోయినా అలా పోవటం తప్పు, ఫస్ట్ అప్పు చేయడం అనేది తప్పు. సరే ఒకవేళ పోయినా సెట్ చేసుకోగలరు, అందులో సందేహం లేదు. ఇక రాజకీయ సినీ ప్రముఖులకు ఎలా ఉంటుంది? మంచి అవకాశాలు, స్టార్డమ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఎలా ఉండిపోతుంది? కొత్తగా సినీ రంగంలోకి వెళ్ళాలి, లేదు మన వెండితెర కాకుండా బుల్లితెరలోకి వెళ్ళాలి అన్నా కానీ బాగుంటుంది. 2 రంగాలుగా వీళ్ళకి బాగుంటుంది. సీరియల్స్ కానీ డైరెక్ట్ సినిమా కానీ ఈ 2 రంగాల్లోకి బాగుంటుంది, వెళ్ళొచ్చు. మంచి మంచి అవకాశాలు వస్తాయి. చేజార్చుకోకుండా ఆలస్యం చెయ్యకుండా ఓకే చెప్పాలి. వీళ్ళు ఖచ్చితంగా బాగుంటుంది. వీళ్ళు ముందే ఒప్పుకుంటే మనం చీప్ అవుతాము అని ఆలోచిస్తారు, కానీ ఒక్కసారి మనం ఒప్పుకుంటే తెలుస్తుంది చీప్ అవుతామా కాదా. అయినా పర్వాలేదు, ఈ ఒక్కదానికి చీప్ అయినా నెక్స్ట్ ఆల్రెడీ ఒక అనుభవం వస్తుంది. ఒక దాంట్లో చేశాడు, మనం కూడా పిలుద్దామని ఇంకోళ్ళు పిలవటం చేయటం, అట్లా ఒక స్టెప్ పైకి ఎక్కేది ఉంటుంది. చీప్ కారు ఫస్ట్, ఎందుకంటే ఒకటి మనల్ని పిలుస్తున్నాడు అంటే ఎవడు లేకనే పిలుస్తాడు. కాబట్టి మనం ప్రయత్నం చేస్తున్నందుకు గుర్తించి పిలుస్తారు. ఈ 2 కారణాలతో పిలుస్తారు. 2 కారణాలు మనకు మంచిదే. ఎవడు లేక పిలిచినా మనం ఒక స్టెప్ ముందుకేసినట్టే. మనం ప్రయత్నం చేసినందుకు గుర్తించి పిలిచాడు అన్నా ఒక స్టెప్ కాదు, ఇక్కడ 2 స్టెప్పులు ముందుకు వచ్చినట్టే. మనం పడ్డ కష్టానికి వాడు గుర్తించాడు అని. సో ఈ 2 మంచిదే. కాబట్టి వెంటనే ఒప్పుకొని ముందుకు వెళ్ళటం మంచిది. ఆల్రెడీ ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళకు ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురువుగారు? మరి వీళ్ళు శుక్రారాధన బాగా చేయాలి. జనాకర్షణ వీళ్ళకు బాగా కావాలి. కాబట్టి శుక్రగ్రహాన్ని కనుక ఆరాధించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. జనాకర్షణ బాగా బాగా కావాలి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి జనాకర్షణ ఉండే మంచి పొజిషన్లోకి వస్తున్నారు. దాన్ని ఇంకా పెంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వీళ్ళ పరిస్థితి, ఈ రాశి ఓవరాల్గా నేను వీసా అప్లై చేశాను, నువ్వు వచ్చావు అధికారికంగా నన్ను ఎంక్వైరీ చేస్తావు, ఒకడు బాగుందంటాడు, ఒకడు పర్వాలేదు అంటాడు. ఆ పర్వాలేదు అనేది పట్టుకుంటారు. ఎక్కడ తేడా వచ్చిందో ఏంటో. బాగుందన్నవాడు ఎట్టావు బాగుందన్నాడు కదా, ఈ పర్వాలేదంటే ఎక్కడ తేడా వచ్చింది అనేది పట్టుకొని వీసాన్ని రిజెక్ట్ చేయటం చేస్తారు. అందుకని జనాకర్షణ ఎక్కువగా ఉంటే పర్వాలేదు అనుకున్నవాడు కూడా బాగానే మాట్లాడతాడు, బాగానే ఉన్నాడు, మంచిగా ఉంటాడు అందరితో పాటు అనగానే చక్కని దాన్ని ఓకే చేస్తారు. అంటే ఎగ్జాంపుల్కి దాన్ని చెప్పడం జరిగింది. మనకి మే నెల అంటేనే వైశాఖ మాసంతో కూడుకొని వస్తుంది. వైశాఖ మాసంలో నారసింహస్వామి వారి ఆరాధన ప్రాముఖ్యత వహించి ఉంది. కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ మే నెలలో విష్ణుమూర్తి ఆరాధన, మనకి శత్రు సంహరణ బాగా కావాలి, దానికోసం నారసింహస్వామి ఆరాధన చేస్తూనే విష్ణువుకు సంబంధించి ఈ నెల మొత్తం కూడా ఆరాధన బాగా చేసినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా మే నెలలో చేయాల్సిన దానాలు, అంటే వైశాఖ మాసంలో మన శాస్త్రం కొన్ని దానాలు చేయమని చెప్పింది. అంటే వస్త్రదానము, నీటి దానము, నీళ్లు కూడా వైశాఖ మాసంలో దాహార్తి తీరుస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి దానము, అంతేకాకుండా ఛత్రదానము, చెప్పులు దానము, ఇటువంటివన్నీ కూడా పాదుక దానం అంటారు. ఇటువంటి దానాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి. వాటిని కనుక తెలుసుకొని చేసినట్లయితే తప్పకుండా అన్ని రాశుల వారికి ఈ దాన ఫలితం మనకి అంది వాటి నుంచి కాస్త మనం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ నెలలో దానాలు చేస్తూ విష్ణుమూర్తి ఆరాధన బాగా చేసినట్లయితే విష్ణువు ప్రీతిగా మనం ఏది చేసినా సరే
మన యొక్క కష్టాన్ని ఆయన తీసివేసి, మన శత్రువుల్ని ఆయన తీసివేసి, మనల్ని పెడదోవ పట్టకుండా మనకి కూడా స్వామివారి యొక్క అండదండలు ఉండి చక్కగా మన ఈ మే నెలలో వచ్చే ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బయటపడటానికి విష్ణు ఆరాధన ఎంతైనా మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోండి. మీ జాతక ఫలితాలను పట్టి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, దాంట్లో మన జన్మకుండలు ఎలా ఉంది ఏంటి చూసి దానికి ఏమైనా పరిహారాలు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వేద పండితులను ఎవరినైనా సంప్రదించినా, లేదు మమ్మల్ని సంప్రదించినా సరే దానికి చక్కటి పరిష్కారాలు చూసి పరిష్కారం చేసి మీకు మంచి ఫలితాన్ని అందివచ్చు. కాబట్టి ఆ విధంగా చేసుకొని అందరూ కూడా శుభంగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను.